నమస్తే, నేను మీ సతీష్. చంద్రబాబు హెలీప్యాడ్లో బాంబు కలకలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా సంచలనంగా మారినటువంటి అంశం ఇది. ఏదైతే బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో భాగంగా ఈ రోజున చంద్రబాబు రావాల్సినటువంటి కదలిరా ప్రోగ్రాం చింతలపూడి దగ్గర ఈ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఒక బాంబ్ జామర్ కూడా మోగింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీని కూడా కొంత బందోబస్తును పెంచి పటిష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు. గతంలో ఘటనలు కూడా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా అనేక అనుమానాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున ఈ అంశాన్ని ఎలా చూడాలి, ఏదైతే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతోటి పోలిస్తే అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఏదైతే ప్రతిపక్షాల్లో ఒక ఆందోళన కనిపిస్తూ ఉంది, చంద్రబాబు గారి సభల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా గతంలో చూస్తే అరకు దగ్గర ఒకటి ఇలాగే హెలికాప్టరు దారి తప్పి వేరే వైపు వెళ్ళిపోవడం, ఈ రోజును చూస్తే చింతలపూడి కదలిరా ప్రోగ్రాం సమయంలో బాంబు జామర్ మోగటం కలకలం రేపుతోంది. అసలు ఈ పరిణామాలపైన ప్రతిపక్షాలు కూడా కొంత ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడాలి సార్ ఈ పరిస్థితులను? ఇలాంటి చర్చలు జరగడానికి కారణం ఏమిటండి? ఈ ఆంధ్రప్రదేశ్లో 2019 సంవత్సరం నుంచి కూడా ఇదే వాతావరణం ఏర్పడింది సతీష్ గారు. మనం 2019లో ఎలక్షన్కి జస్ట్ బిఫోర్ జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో అది ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు, లేకపోతే ఆయన మీద కక్ష సాధింపుతో ఫ్యాక్షన్ హత్య కాదు, గుండెపోటు అంతకన్నా కాదు, అది ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనేది ఇప్పుడు తేలిపోయింది. 5 సంవత్సరాల నుంచి కూడా అది ఒక కొలిక్కి రాకపోగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ప్రాణానికి కూడా హాని ఉందనేది ఆమె నిన్నగాక మొన్న సైబరాబాద్ పోలీసులకి ఆమె వినతిపత్రం ఇచ్చింది. నాకు ప్రాణానికి ప్రమాదం ఉంది, కొంతమంది వ్యక్తులు నా తండ్రిని ఎవరైతే చంపారో ఆ హత్య కేసులో న్యాయం చేయాలని నేను పోరాడుతుంటే వాళ్ళు నన్ను కూడా తుదముట్టించాలనేటువంటి ప్రయత్నం మీద సోషల్ పోస్టులు, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. ఈ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు అనేసి ఆమె ఒక ఇది ఇచ్చింది. అందులో షర్మిల గారిని కూడా లేపమని కూడా వాళ్ళు పెడుతున్నారండి. చతుర్శేషం ఉండొద్దని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి శవం ఫోటో, ఆయన్ని నరికేసినప్పుడు ఫోటో, తర్వాత షర్మిల్ది డాక్టర్ సునీత్ గారి ఫోటోలు పెట్టి శత్రుశేషం ఉండొద్దని ఈ విధమైనటువంటి ప్రచారం బాహాటంగా చేస్తున్నా కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కాకుండా సైబరాబాద్ పోలీసులకి ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇచ్చిన ఏ ఫిర్యాదు మీద కూడా షర్మిల్ గారి మీద కానీ ఈ మీద వస్తున్న బెదిరింపులకి అక్కడ ఏమీ చర్య తీసుకోవట్లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అతను వర్రా శ్రీనివాసరెడ్డి ఎవరు భారతీరెడ్డి గారు పిఏ పెట్టిన దాని మీద ఎన్ని రిపోర్ట్లు అక్కడ ఇచ్చినా కూడా చర్య తీసుకోలేదు. భారతీరెడ్డి గారి పిఏనే వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల మీద పెడుతుంటే వాటిని వాళ్ళు సహించి ఊరుకుంటున్నారంటే వాళ్ళ ఆశీర్వాదం లేకుండా అతను పోస్టు పెట్టగలడా? అలాంటి కుటుంబ సభ్యుల మీద పోస్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి కనుక అది ఆగ్రహం తెప్పిస్తే వాడు బతుకుతాడా? కాబట్టి అవన్నీ కూడా అధికార పార్టీ యొక్క అండదండలతో జరుగుతున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే సొంత వీళ్ల మీద ఇది జరుగుతుంటే హత్యా ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం. తర్వాత డిఎల్ రవీంద్రారెడ్డి గారండి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు. ఆయన కూడా విజయమ్మ గారికి, షర్మిలమ్మకి, సునీతారెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ పెట్టాలి, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ వివేకానంద రెడ్డి గారు లాంటి హత్యలు ఆ కుటుంబంలో జరిగి దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మైదుకూరు, కడప జిల్లా ఆయనే, డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. చాలా ప్రముఖమైన వ్యక్తి, చాలా విశ్వసనీయత, సమగ్రత ఉన్న మనిషి. ఆయన కూడా వాళ్ళని ఎలర్ట్ ఇచ్చాడు, ఒక శ్రేయోభిలాషిగా, కుటుంబ శ్రేయోభిలాషిగా. అంటే ఒక ముఠా కొంతమంది వ్యక్తుల్ని ఎవరినైనా సరే చంపి దాన్ని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ నిచ్చెనలాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుందనేది ఆయన చెప్పిన, రవీంద్రారెడ్డి గారు చెప్పిన సారాంశం. నిన్నటికి నిన్న సునీతారెడ్డి గారు ఆమె చాలా ఆదుర్దాగా ఇక్కడ ఫిర్యాదు చేశారు. కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పాడేరు వెళ్తున్నప్పుడు కూడా హెలికాప్టర్ దోవ తప్పి వెళ్ళిపోవటం, అది ఎయిర్
ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు మళ్ళీ గుర్తించి వేరే మార్గానికి మళ్ళీ ఇచ్చి ఇంతలో ఫ్యూయల్ అయిపోతే కూడా ఫ్యూయల్ రీఫిల్లింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి సందర్భాల్లో ఒకసారి హెలికాప్టర్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది సతీష్ గారు. ఎందుకంటే ఇంధనం లేకపోతే ల్యాండింగ్ కూడా కరెక్ట్ ప్లేస్లో జరగదు. అటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అనకాపల్లి దగ్గర మాడుగుల ఈ 4 రోజుల నుంచి ఆయన ఎన్నికల ఇతర వీటి గురించి సీట్ల సర్దుబాటు చర్చల్లో ఉండి ఇప్పుడు మళ్ళీ ప్రచారానికి మాడుగుల నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఆ నియోజకవర్గంలో హెలిప్యాడ్లో దిగాల్సి ఉంది. ఆయన Z+ కేటగిరీ వ్యక్తి కాబట్టి తర్వాత ఈ హెలిప్యాడ్ల నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ప్రక్రియ అండి. అది R&B వాళ్ళు చేస్తారు. అప్పుడు అలాంటప్పుడు కూడా ఏదైనా శాబిటేజ్ జరిగే అవకాశం ఉంటుందని మళ్ళీ సెంట్రల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఈయన పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒకసారి మళ్ళీ ఫైనల్గా చూస్తారండి. హెలికాప్టర్ దిగబోయే ముందు కనీసం కొన్ని గంటల ముందు చూస్తారు, కనీసం ఒక 10 గంటల ముందు చూస్తారు. చూసినప్పుడు అది ఒక బాంబు ఇండికేషన్స్ ఇచ్చినాయి, వాటి సెన్సర్స్ ఇవ్వటంతో చాలా అప్రమత్తమై పై అధికారులకు చెప్పడం, ఇంకా కొంత డీప్గా చేయటం. ఒకవేళ కనుక అది వాళ్ళు ట్రేస్ చేయలేకపోయిన పరిస్థితి ఉంటే ఆ హెలిప్యాడ్ కూడా వాడకూడదండి. ఎందుకంటే ఒక డౌట్ఫుల్ పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వేరే ఆల్టర్నేటివ్గా మార్చేస్తారు, లేకపోతే అది క్యాన్సిల్ అని చేస్తారు. ఎందుకంటే రిస్క్ అనేది అయితే ఇన్వాల్వ్ అయ్యింది. అవి చాలా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అండి. ఎంత చిన్న ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉన్నా కూడా అవి వార్న్ చేస్తాయి. అంత వార్న్ చేయకపోతే ఇంత లేటెస్ట్ టెక్నాలజీలో అనేక మంది జాతీయ స్థాయి Z+ కేటగిరీ వాళ్ళు కూడా ఎగిరిపోయే పరిస్థితులు ఉంటాయండి. ప్రాణాలకి రక్షణ. ఎందుకంటే ఎన్నికల ముందు ఇవాళ రేపు గతంలో లాగా ఎన్నికల్లో పోరాడదామనే తత్వం తగ్గిపోయిందండి. భౌతికంగా వీళ్ళని ప్రతిపక్ష నాయకుల్ని తొలగించేసుకుంటే మనకి అడ్డం తొలగిపోతుంది. ఇప్పుడు ఈ సోషల్ పోస్టులు మనకి ఏం చెబుతున్నాయండి, వాళ్ళు బాహటంగా సోషల్ మీడియాలో పెడుతున్నారంటే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇతర పార్టీల నాయకుల్ని వాళ్ళు చెల్లెలు కావచ్చు, బాబాయ్ కూతురు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, వాళ్ళని భౌతికంగా తొలగి చేయటమే ఒక మార్గం అని ఒక ప్రచారం చేస్తున్నారంటే ఇప్పుడు అట్లాంటప్పుడు ఏం జరుగుతుందండి, ఎవడో ఒకడు ఉద్రిక్తత, కొంతమంది కార్యకర్తలు ఉంటారు కదండి మిస్గైడ్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఉద్రిక్తంగా భావోద్వేగానికి లోనయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సంయమనంతో ఉండాలి. అటువంటివి చేసినప్పుడు వాళ్ళే ఖండించాలి ఫస్ట్. ఇలాంటి నా చెల్లెల మీద కానీ నా బాబాయ్ కూతురు కానీ మాకేమైనా రాజకీయ విభేదాలు ఉండొచ్చు తప్ప వాళ్ళని భౌతికంగా నిర్మూలించాలనే పోస్టులు కనుక పెడితే సైన్స్ను మేము పోలీస్ కేసు బుక్ చేస్తాం, చేయించాలి కూడా. చేస్తామని చెప్పటం కాదండి, ఆటోమేటిక్గా అసలు పోలీసులే చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అయినందువల్ల వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా, పోలీసులకు తెలియదు ఆ మాత్రం. అలాంటప్పుడు పోలీసులు చర్య తీసుకుంటే రెండోసారి ఇటువంటి జరగవు సతీష్ గారు. అది మనం గమనించాల్సింది. రైట్. ఇది ఏదైతే వరుస పరిణామాలు ఏవైతే గతంలో చూస్తే అరకు వెళ్ళేటువంటి సమయంలో హెలిప్యాడ్ మిస్సింగ్ కావచ్చు, అలాగే అంతకంటే ముందు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పోలీసులు అధికారులు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు ఇచ్చినటువంటి నివేదికలు దాచేసి చంద్రబాబు గారి ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చిన తప్పుడు నివేదికలు, అలాగే ఇప్పుడు తాజాగా ఏదైతే హెలిప్యాడ్లో బాంబ్ జామర్ మోగటం, ఇలాగ ప్రతి అంశం కూడా అనేక అనుమానాలకి దారితీస్తుంది. దీనికి గతంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలే ఇక్కడ ఉదాహరణగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అవే ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఆందోళనకి కలిగించే విధంగా కూడా పరిణమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారనే కాదు ప్రతిపక్షాలందరికీ కూడా ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏమిటో తెలుసు కాబట్టి ప్రతిపక్షాలకు ఉన్నటువంటి భద్రత పెంచాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తోంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సతీష్ గారు, నా వీక్షకులు.